మొంతా తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో కాకుమాను పెదనందిపాడు మండలాల్లోని నల్లమడ వాగులో వరద ఉధృతి పెరిగింది. కాకుమాను మండలం కొండపాటూరు సమీపంలో నల్లమడ వాగు కట్టపై నుంచి వరద నీరు పొంగి పొర్లి సమీప పొలాల్లోకి చేరుతుంది. వరద మరింత పెరిగితే కట్టలు తెగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాగు ఉధృతి మరో 3 అడుగులు పెరిగితే కాకుమాను మండలం గార్లపాడు వద్ద నుంచి ప్రమాదం పొంచి ఉంది. కాకుమాను దగ్గర వాగు ఉధృతి మరో 3 అడుగులు పెరిగితే కాకుమాను మండలం గార్లపాడు వద్ద ప్రమాదం పొంచి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆ ఊరి ప్రజలు ఎలా ఉన్నారు? ఏంటి అంటే ఏ సందర్భంలో కట్టె తెగుతుందో అన్న భయంలోనే ఉన్నారా? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే ప్రజెంట్ ఇక్కడ కాకుమాను మండలానికి సంబంధించి ఏదైతే ఈ డ్రైన్ ఉందో ఈ డ్రైన్ మాత్రం తీవ్రంగా కూడా పొంగినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. పైనుంచి కురిసినటువంటి వర్షం, అదేవిధంగా కూడా ఏదైతే తుఫాన్ వచ్చిందో తుఫాన్ వచ్చిన నేపథ్యంలో పైన పెద్ద ఎత్తున కూడా వర్షం కురవటం వలన ఈ నల్లమడ డ్రైన్ అయితే మాత్రం పొంగి ప్రవహించడంతో అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఈ మామూలు కాలువ ఉందో, కొమ్మమూరు కెనాల్ ఉందో, ఆ కొమ్మమూరు కెనాల్లోకి రావటం, అక్కడి నుంచి మొత్తం కట్టదిగిపోయి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. ఇవి మీరు విజువల్ కనుక చూసినట్లయితే ఇది ఒక చెరువు అనుకుంటారు, లేకపోతే నది అనుకుంటారు, లేకపోతే సముద్రం అనే భావిస్తూ ఉంటారు. కానీ ఈ కనపడుతున్నటువంటి వాటర్ మొత్తం కూడా పొలాల్లోకి నల్లమడ డ్రైన్ తెగటం మూలాన వచ్చినటువంటి వాటరు. ఈ వాటరు ఇలా ఉండటంతో రైతు అయితే మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. ఇక్కడ కాకుమానికి సంబంధించి ఈ ఏరియాకి మొత్తంగా కూడా ఈ నల్లమడ డ్రైన్ ఏదైతే ఉందో ఈ నల్లమడ డ్రైన్ అనేది ఈ వీళ్ళకి మాత్రం దుఃఖదాయనిగా మారినటువంటి పరిస్థితి. కొమ్మమూరు కెనాల్కి నుంచి ఈ డ్రైన్ వాటర్ పోయి కొమ్మమూరు కెనాల్లో కలవటం మూలాన పూర్తిగా కూడా కట్ట తెగిపోయి ఈ విధంగా వస్తూ ఉన్నది. మరింతగా కూడా అంటే ఒక 3 నుంచి 4 అడుగులు కొద్దిగా వాటర్ కనుక పెరిగినట్టయితే మాత్రం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న పొలాలన్నింటినీ కూడా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఇప్పటికే వరి పంట ఏదైతే ఉందో వరి పంట పాలు పోసుకునే దశకు వచ్చింది. మరొక నెల రోజుల్లోనే ఇక్కడ పంట కోతకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఏదైతే ఉందో మోంతా తుఫాన్ మాత్రం పూర్తిగా కూడా రైతుల్లో అయితే మాత్రం కడగళ్ళు మిగిల్చిందని చెప్పుకోవాలి. ప్రధానంగా చూడొచ్చు ఈ విజువల్స్లో కనుక చూసినట్లయితే మీకు చూపిస్తున్న విజువల్స్ మొత్తం కూడా ఒక సముద్రంలాగా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి దూరంగా అక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా పంట పొలాలు, వరి పంట పొలాలు పాలు పోసుకునేటువంటి దశలో ఉన్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా 3 అడుగుల మేర ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ ఈ పొలాల్లో అయితే మాత్రం వాటర్ చేరింది. వాటర్ చేరడంతో మొత్తం కూడా నీటి మునకైనటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి మరొక 10 కిలోమీటర్లు దూరం అంటే దగ్గర గార్లపాడు, అదేవిధంగా కూడా అక్కడ దగ్గర నుండి బీకే పాలెం అనేటువంటి గ్రామాలు ఉంటాయి. అక్కడ వరకు కూడా పూర్తిగా కూడా ఈ నల్లమడ డ్రైన్ కనుక పొంగిటం మూలాన అక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ ఏదైతే కొమ్మమూరు కెనాల్ ఉంటుందో ఆ కొమ్మమూరు కెనాల్ సమీపంలో ఉన్నటువంటి మొత్తం పొలాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంటో పూర్తిగా కూడా రైతులే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఎప్పటి నుంచి కూడా ఈ నల్లమడ డ్రైన్కి సంబంధించి ప్రధానంగా కూడా పూడిక తీయలేకపోవటం మూలానే ఇటువంటివి వస్తున్నాయని తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా నల్లమడ డ్రైన్ అనేది ఇక్కడ ఉండేటువంటి మొత్తం ఈ చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి ఏదైతే డ్రైన్కి సంబంధించిన వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఈ డ్రైన్లోకి పంపిస్తూ ఉంటారు. అయితే వీటిని క్లీన్ చేయట్లేదు. ఈ క్లీన్ చేయాలని గత 20 సంవత్సరాల నుంచి కూడా రైతులైతే చెప్పినప్పటికీ కూడా ఇక్కడ వాటిని సరిగ్గా క్లీన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. వాటిని క్లీన్ చేయాలంటే మాత్రం భారీ యంత్రాలు అవసరం అవుతూ ఉంటాయి. అందుకని మమా అనిపించి ఏదో క్లీన్ చేసామన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితితో ఒక్కసారిగా మేట వేసుకున్నటువంటి అక్కడ ఏదైతే గార్బేజ్ ఉందో ఆ గార్బేజ్ మూలాన నీరు అయితే ప్రవాహం లేకపోవడంతో ఒక్కసారిగా కూడా విరుచుకుపడుతుంది. ఇప్పుడు మొత్తంగా కూడా 3000 ఎకరాల్లో చుట్టుపక్కల 3000 ఎకరాల్లో మాత్రం ఈ నీరు చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజెంట్ ఇక్కడ రైతులైతే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది గత దశాబ్దాల నుంచి కూడా ఈ డ్రైన్కి సంబంధించి ఈ డ్రైన్కి క్లీన్ చేయాలి అని చెప్పి వాటిని చెప్పినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు నాయకులైతే మాత్రం అప్పుడుకి ఓకే అని అంటున్నారు. కానీ దాన్ని పూర్తి స్థాయిలో కూడా దాన్ని
దాన్ని అయితే మాత్రం పూర్తిగా కూడా శుభ్రపరిచేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఈ విధమైనటువంటి విపత్తులు అయితే సంభవిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ మొన్న ఏదైతే మోంతా తుఫాను వచ్చినటువంటి నేపథ్యంలో ఆ మొన్నట జరిగినటువంటి ఆ తుఫాను ఎప్పుడైతే తీరం దాటిన తర్వాత విపరీతంగా కూడా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఆ పైన ఉన్నటువంటి వాటర్ మొత్తం ఫ్లో అయింది. ఆ ఫ్లో అయ్యి ఈ విధంగా కూడా వచ్చేసి డ్రైన్లో చేరటం, డ్రైన్ నుంచి ఇక అక్కడ ఉన్నటువంటి ఏదైతే అప్పాపురం ఛానల్ ఉందో అప్పాపురం ఛానల్కి సంబంధించి కొమ్మూరు కెనాల్లో నుంచి కూడా వాటర్ ఫ్లో అయ్యి దాన్ని కొట్టేయటం మూలాన ఒక్కసారిగా కూడా ఇక్కడ పొలాలలోకి వచ్చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా కనుక అయినట్లయితే మాత్రం తాము వ్యవసాయం చేయలేము అని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. గతంలో కూడా ఎన్నిసార్లు అధికారులకు కానివ్వండి, ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు కానీ చెప్పినప్పటికీ కూడా వాళ్ళైతే మాత్రం అప్పటికప్పుడు ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పిన వాళ్ళే కానీ ఈ సమస్యను అయితే పరిష్కరించలేదు. దీని కింద దరిదాపు ఒక 5,000 నుంచి 10,000 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. ఈ ఆయకట్టు భూమికి సంబంధించిన రైతులైతే మాత్రం ఏ చిన్న వర్షం పడినా కూడా అక్కడ ఎక్కడ నల్లమడ డ్రైన్కి తెగుతుందో, నల్లమడ డ్రైన్ తెగితే తమ పొలాలు పరిస్థితి ఏమిటో అని ఎప్పటి నుంచో కూడా ప్రతి ఏడాది వాళ్ళు ఇదే విధంగా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు కానీ నాయకులు కానీ దీనికి స్పందించకపోవటం అనేది మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇటువంటి సందర్భంలో అయితే మాత్రం రైతులు అయితే మాత్రం ఇక మేము వ్యవసాయం చేయలేము అనేటువంటి పరిస్థితులకు అయితే వచ్చినట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే తెలియజేస్తూ ఉన్నారు. ఇక చూడవచ్చు, ఇది కనుక మరింత ఉధృతంగా అంటే ఇంకా 3 నుంచి 4 అడుగులు ఉధృతి కనుక పెరిగినట్లయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సమీపంలో ఉన్న పొలాలైతే మాత్రం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.